పుష్ప 2కి తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. టికెట్ ఛార్జీలకు అధిక వసూలును అడ్డుకోవాలని పిటిషన్ దాఖలు కాగా హైకోర్టు విచారణ చేపట్టింది. చివరి నిమిషంలో మూవీని ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. పుష్ప 2కి తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. టికెట్ ఛార్జీలకు అధిక వసూలును అడ్డుకోవాలని పిటిషన్ దాఖలు కాగా హైకోర్టు విచారణ చేపట్టింది. చివరి నిమిషంలో మూవీని ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణప్రసాద్ చెప్పండి, తెలంగాణ హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేసినట్లయింది. పుష్ప 2 అధిక ఛార్జీలకైతే టికెట్ ఛార్జీలకు అధిక వసూలును అడ్డుకోవాలని అయితే పిటిషన్ దాఖలు కాగా అయితే దీన్ని అయితే హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా మాత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రేపటి నుండి ప్రీమియర్ షోలు కూడా సందడి మాత్రం అప్పుడే స్టార్ట్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా సంబంధించిన రేట్లు మాత్రం చాలా అధిక మొత్తంలో పెంచారని చెప్పని ఇటు మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ లో కూడా అధిక మొత్తం రేట్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో కూడా పుష్ప 2 సినిమా కూడా జాతీయ స్థాయి నుండి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది కనుక ఈ సినిమా టికెట్ మాత్రం పెంచేందుకు అవకాశం కల్పించదు. అయితే ఈ విషయాన్ని కొందరు ఛాలెంజ్ గా తీసుకొని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పుష్ప 2 టికెట్ల విషయంలో మాత్రం మధ్యతరగతి వారు ఎవరు సినిమా చూసే పరిస్థితి లేదంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసే పరిస్థితి లేకుండా టికెట్లు పెట్టారని కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వీళ్ళు హైకోర్టు నుండి కూడా ఈ సినిమాకి మాత్రం లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తూ అడ్డుకున్న జర్నలిస్ట్ వేసిన ఒక సబ్షన్ ఆ పిటిషన్ మాత్రం ఈ రోజు తోసిపుచ్చిందని చెప్పుకోవచ్చు హైకోర్టు. అయితే బెనిఫిట్ షోకి 800 రూపాయల చొప్పున వసూలు చేయడం అన్యాయం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ చివరి నిమిషంలో సినిమాకు రిలీజ్ ఆపలేమని అని కోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ తదుపరి విచారణకు మాత్రం 2 వారాలకు మాత్రం వాయిదా వేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.